అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట సాగు భూములు ప్రతి ఏటా వందలాది ఎకరాలు చిత్తడి నేలలుగా రూపాంతరం చెందుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరయ్యే 40% మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చెందుతున్నాయి. గృహస్థులు వినియోగించే వాడక నీరంతా సిమెంట్ మయంతో భూమిలోకి ఇంకే మార్గం లేక సమీప పంట భూముల్లోకి ప్రవహిస్తున్నాయి. ఇలా గృహాల నుండి షాంపూ, సబ్బు, బట్టలు ఉతికే డిటర్జెంట్ సబ్బులు వంటి రసాయనాలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన వాడకం నీరు పంట భూముల్లోకి చేరి చిత్తడి నేలలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇలా పంటల సాగుకు పనికి రాకుండా పోయిన భూములు లేఅవుట్లుగా మారుతున్నాయి. కపిలేశ్వరం మండలం కోరుమిల్లి గ్రామంలో గల మంగళదొడ్డు, చాకలిదొడ్డు అనే పిలువబడే ఆయా కట్టు భూముల్లో సుమారు 30 ఎకరాల వరి సాగు భూములు గ్రామ మురుగునీరుతో చిత్తడి నేలలుగా రూపాంతరం చెందాయి. గ్రామాల నుండి పారే వాడకం నీరు పంట భూముల్లోకి దిగకుండా డ్రైనేజీ వ్యవస్థను సిమెంట్తో అభివృద్ధి చేయాలని గ్రామస్తులు, అధికారులు, నాయకులను కోరుతున్నారు.